హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. బూరెలు అనగానే పప్పు బియ్యం నానబెట్టుకోవాలి, రుబ్బుకోవాలి, పిండిని ఫెర్మెంట్ చేసుకోవాలి, అలాగే పూర్ణం కోసం కూడా పప్పు నానబెట్టుకుని ఉడికించుకోవాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసినా కూడా చివరిగా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయేమోనని భయపడుతూ ఉంటారు కదా. అవేమీ లేకుండా కప్పు రవ్వతోటి చాలా సింపుల్గా అప్పటికప్పుడు బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ బూరెలు చేయడానికి తక్కువ సమయం పట్టడమే కాదండి, మనం రెగ్యులర్గా చేసుకునే బూరెల కంటే కూడా చాలా క్రిస్పీగా రుచిగా కూడా ఉంటాయి. ఈ బూరెలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిలోకి అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. నేను మెజర్మెంట్ కప్లోని హాఫ్ కప్ తోటి అన్నిటినీ కొలిచి తీసుకుంటున్నానండి. మీరు కూడా ఏదైనా కప్పు కొలత పెట్టుకుని అన్నిటినీ అదే కప్పుతో తీసుకోండి. ఈ బెల్లాన్ని కరిగించడం కోసం 2 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులోని మట్టి పులులు లాంటివి సెపరేట్ చేసుకోవడం కోసం ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకోండి. బెల్లాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఈ రవ్వ బూరెల్లోని పూర్ణం కోసం నేను ఇక్కడ కొబ్బరిని ఉపయోగిస్తున్నానండి. కొబ్బరికి బదులుగా శనగపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లంలో కొబ్బరి అంతా బాగా కలిసిపోయేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేస్తున్నానండి. అలాగే ఫ్లేవర్ కోసం 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుని అన్నీ బాగా కలుపుకుని లో ఫ్లేమ్లోనే ఈ పూర్ణం అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ కొబ్బరి పూర్ణాన్ని పూర్తిగా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉంచినట్లయితే చల్లారిపోయిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది. కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. చిన్న ముద్దను తీసుకుని ఇలా బాల్లా చేసినట్లయితే దగ్గరగా ఉండలా అయితే మీకు రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఈ పూర్ణాన్ని మరొక బౌల్లోకి తీసుకోండి. ఈ పూర్ణం చేతితో తాగగలిగే వేడికి వచ్చిన తర్వాత, అంటే పూర్తిగా చల్లారక ముందే కొద్ది కొద్దిగా ముద్దను తీసుకుని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. అలాగే మరొక విషయం అండి, మీరు శనగపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ చేసినా కూడా అందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ బూరెలను రవ్వతో చేస్తాం కాబట్టి ఇవి ఆయిల్లో ఏమాత్రం విడిపోవు. మీరు స్టఫింగ్లో మీకు నచ్చినట్టుగా డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇలాగే మొత్తం ముద్దతోటి పూర్ణాలను ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ కొబ్బరి పూర్ణాలు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన తోపును ప్రిపేర్ చేసుకుందామండి. తోపు కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో 1 కప్పు వరకు పాలను వేసుకోవాలి. కడాయిలో పాలు వేసుకునేటప్పుడు ఒక్కసారి కడిగి తీసుకున్నట్లయితే అడుగు పట్టుకోకుండా ఉంటాయి. ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోవాలి. ఇప్పుడు పాలు నీళ్ళని రెండింటిని బాగా కలుపుకుని ఈ పాలను వేడి చేసుకోవాలి. పాలు ఇలా పొంగుతున్నప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకోవాలి. పైన తోపు చప్పగా లేకుండా ఉండడం కోసం ఇలా పంచదారని వేస్తున్నాము. పంచదారకు బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు. పంచదార కరిగిపోయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని ఏ కప్పుతో అయితే పాలు నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు రవ్వను వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదండి, బొంబాయి రవ్వ, ఆ రవ్వను వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఆపకుండా కంటిన్యూస్గా కలుపుకోవాలండి, లేదంటే అడుగు పట్టుకుంటుంది. ఇందులోనే ఫ్లేవర్ కోసం 1 స్పూన్ నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఇలా దగ్గరగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వ ముద్దను కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. రవ్వతో చేసిన ఈ ముద్ద చల్లారడానికి కొద్దిగా సమయం పడుతుంది, కానీ ఇది పూర్తిగా చల్లారిపోయినట్లయితే పొడి పొడిగా వచ్చేస్తుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం ఇలా ముద్ద అంతటిని ముందు దగ్గరగా చేసుకోండి. తర్వాత 1 స్పూన్ ముద్దను తీసుకుని ముందు ఇలా చేతులతోటి మెత్తగా చేసుకోండి. తర్వాత అప్పంలాగా ఒత్తుకోవాలి. ముద్ద వేడిగా ఉన్నప్పుడు ఇలా ఈజీగానే అప్పంలా చేసేసుకోవచ్చు. ముద్ద చల్లారినట్లయితే
కొంచెం పొడి పొడిగా వస్తుంది. అటువంటప్పుడు చేతులు తడి చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అప్పాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అప్పం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పూర్ణాన్ని మధ్యలో ఉంచుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి. పైన తోపుగా ఉపయోగించే ఈ రవ్వను పల్చగానే ఒత్తుకోవాలండి. అలాగే మందంగా చేసినట్లయితే ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కూడా ఈ రవ్వ పైకి క్రిస్పీగా అనిపించినప్పటికీ లోపల మెత్తగా ఉంటుంది. కనుక వీలైనంత పల్చగా ఒత్తుకుని అప్పుడు మాత్రమే స్టఫ్ చేసుకోండి. అలాగే కొబ్బరి పూర్ణం చేసుకునేటప్పుడే సైజ్ కొంచెం చిన్నగా చేసుకున్నట్లయితే తోపు పెట్టుకున్న తర్వాత బూర్ సైజ్ అనేది మరికొంచెం పెరుగుతుంది. బూర్ సైజ్ పెరిగే కొద్దీ డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా ఎక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది. పూర్ణాలను చిన్నవిగా చేసుకుని పైన తోపును కూడా పల్చగా పెట్టుకున్నట్లయితే బూరెలు కూడా క్రిస్పీగా వస్తాయి. అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా ఎక్కువగా పెట్టవలసిన అవసరం ఉండదు. ఇలా బూరెలను చేసుకున్న తర్వాత పిండి ఆరిపోయి తోపు పైన ఏమైనా పగుళ్ళు వచ్చినట్లయితే తడి చేత్తో ఇలా పావినట్లయితే పగుళ్ళన్నీ కూడా మూసుకుపోతాయి. ఇలా బూరెలను రెడీ చేసుకోండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూరెలను వేసుకోవాలి. బూరెలను ఒకదాని పక్కన ఒకటి డైరెక్ట్గా వేయకండి, నూనె పైకి తుల్లుతుంది. ఒకదాన్ని ఆనుకుని ఒకటి వేసినట్లయితే నూనె పైకి తొలకుండా ఈజీగా వేసుకోవచ్చు. అలాగే వీటిని నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టకండి. 2-3 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిటెతోటి నెమ్మదిగా కలుపుతూ అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం ఫ్రై చేయకండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. రవ్వతో చేసాం కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టినా కూడా ఇవి ఏమాత్రం నూనెను పీల్చవు. ఒకవేళ బూరెలకి ఎక్కడైనా చిన్న చిన్న పగుళ్ళు ఉన్నప్పటికీ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పూర్ణం ఏమాత్రం బయటికి రాదండి. చాలా చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే బూరెల కంటే కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా రుచిగా కూడా ఉంటాయి. మెజర్మెంట్ కప్స్లోని అరకప్పును కొలతగా ఉంచుకుని అన్నిటినీ తీసుకున్నట్లయితే ఇలాంటి చిన్న చిన్న బూరెలను 14 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. రవ్వతో చేసిన ఈ బూరెలు కూడా మన రెగ్యులర్ బూరెలు ఎలా అయితే నిలవ ఉంటాయో అలాగే నిలవ కూడా ఉంటాయి. ఈసారి బూరెలను చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. అలాగే చాలా సులభంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.